ఏడే బావ ఇంకా రాలేదు. వాకింగ్కి వెళ్ళాడేమో అని అన్నాం. ఎంత వాకింగ్కి వెళ్ళినా ఈ పాటికి రావాలి కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నానక్క. రాత్రి నీ మీద అంత కోపం చూపించాడు కదా, మత్తు దిగిన తర్వాత బాధపడుతున్నాడేమో. పొద్దున్నే నీకు ఎదురు పడ్డానికి మొహమాట పడి ఎక్కడికైనా వెళ్ళాడేమో అక్క. ఎదురు పడకుండా ఎంతకాలం ఉంటాడు? అలానే ఎక్కడికి వెళ్తాడు? అక్క, ఏదన్నా తొందరపాటు నిర్ణయం. ఏం మాటలే అవి? బావ పిరికివాడేం కాదు, అలాంటి నిర్ణయాలు తీసుకోడు. ఏదో మందు మీద అరిచాడు అంతే. ఏ దీప్తి, ఏంటి? ఎందుకు పిలిచావు? బావ ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా చెప్పెళ్ళాడా? చెప్పి వెళ్తే నేనెందుకు అక్కడ వెయిట్ చేస్తాను? ఏంటమ్మాయి గారు అలా విచారంగా ఉన్నారు? చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? దిగాలుగా ఉంటే అడిగాను. నేనెంత దాన్నండి ఆర్చడానికి తీర్చడానికి. పని వాళ్ళు సామాన్యులు కాదక్కా. ఆర్చకపోయినా తీర్చకపోయినా బాగానే ముంచుతారు. అయ్యగారు పొద్దుటి నుంచి కనపడట్లేదే, అందుకే టెన్షన్ పడి చేస్తున్నాం. అయితే అయ్యగారు తమకేం చెప్పలేదన్నమాట. అంటే నీకు చెప్పారా? అంతేలే, ఆయన గారికి ఇంటి మనుషుల కన్నా పని మనుషులే ఎక్కువ. నాకేం చెప్పలేదండి. కాకపోతే అయ్యగారిని నేను చూసా. చూసావా? ఎక్కడ ఎక్కడ చూసావు? అయ్యగారు సూట్ కేసు పట్టుకుని ధర్నమ్మ గారుండే వీధిలో వెళ్తుంటే చూసా. ధరణి ఉండే వీధిలోనా? నువ్వు చూసావా? ఇదిగో బావేనా? నిజంగా బావనే నన్ను చూసింది? అబద్ధం ఎందుకు చెప్తానండి? అయినా పనోళ్ళు గొప్పోళ్ళ విషయాలు చూసినా చెప్పొద్దు, విన్నా మాట్లాడొద్దు అని మా అమ్మ అంటుంది. నాకెందుకు లేండి. బావా ఆ వీధిలో వెళ్ళడమేంటే? అయ్యో ఏంటేంటక్క, నా ప్రాణం నా ప్రేమ తను లేకపోతే ఉండలేనా అన్నాడుగా. వారిని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతున్నాడేమో. వెళ్ళిపోతాడా? లేకపోతే సూట్ కేసు ఎందుకు పట్టుకెళ్తాడు? లేచిపోనన్నా పోతారు, లేకపోతే బావ ఇల్లరికం అన్నట్టు అక్కడ ఉండటానికైనా వెళ్ళుంటాడు. భగవంతుడా, మా అన్నయ్యని మా వదిన అర్థం చేసుకునేలా చూడు స్వామి. ఆ రెండు జరగడానికి వీల్లేదు. పదవే. పదక్క. ఏంటి బావా, నువ్వు ఇక్కడ ఇలా నిలబడ్డావేంటి? వీళ్ళ గుమ్మం ముందు నిలబడాల్సిన కర్మ నీకేంటి? పద బావా, ఇంటికి వెళ్దాం. అక్కడికి వచ్చేవాడిని అయితే ఎక్కడికెందుకు వస్తాను? అసలు మీరెందుకు ఎక్కడికి వచ్చారు? వెళ్ళండి. నా భర్త పరాయి కొంప ముందు వేలాడితే వదిలేసి ఎలా వెళ్తాను? ఇది పరాయి కొంప కాదు, నా అత్తగారి ఇల్లు. అదక్క అసలు సంగతి. ఇది అత్తారిల్లట. అల్లుడు గారు బయట నిలబడి భార్యమణిని పిలుస్తున్నాడు. ఏ అల్లుడు అత్తారింటి ముందు ఇలా పడిగాపులు పడడు. తప్పు చేశాను కాబట్టి పడిగాపులు పడాల్సి వస్తుంది. బావా, నిలబడింది చాలు, పద వెళ్దాం. నలుగురు చూస్తే పరువు పోతుంది. రానని చెప్తున్నాను కదా, వెళ్ళండి. అసలు దీనంతటికి కారణం ధరణిదేవి గారు. వారిని సాగదీసి నలుగు పెడితే కాని వీరి మకిల వదలదు. పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను సవరదీయాల్సి వస్తుంది. దాని సంగతి నీ సంగతి తేలుస్తాను. ఏయ్ ధరణి, రావే బయటికి.
ఏంటి ఆ పిలుపు? బొడ్డు కోసి పేరు పెట్టిందల్లా అలా పిలుస్తున్నావేంటి? హా? బొడ్డు కోయడం కాదు, ముక్కు చెవులు కోసి సున్నం పెట్టడానికే వచ్చాను. మా ఆయన్ని నీ గుమ్మ ముందు నిలబెట్టుకున్నావేంటే? ఆ మాట నిలబడ్డ ఆయన అడుగు.